హలో ఫ్రెండ్స్. సో గుడ్ న్యూస్. చాలా కాలంగా తెలంగాణలో వెయిట్ చేసిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి అయితే ఆర్థిక శాఖ నుంచి అయితే క్లియరెన్స్ రావడం జరిగింది. టోటల్గా వాళ్ళు 1523 వేకెన్సీస్కి అయితే అనుమతి అయితే ఇచ్చారు. సో వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో చాలా తొందరలో నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన వివరాలు అనేది ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ ఆదేశాలన్నీ కూడా ఇక్కడ డేట్ ఇచ్చినట్లు 22 జూలై 2022 రోజు అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇందులో ఎన్ని పోస్టులు ఏ సబ్జెక్టుకు ఉన్నాయి, ఎలా ఫిల్ చేస్తారని చెప్పేసి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. సో మనం ముందుగా అనుకున్నట్లు ఇవన్నీ కూడా మల్టీ జోన్ ఆధారంగానే ఫిల్ చేస్తారు. జేఎల్ పోస్టులు అన్నీ కూడా మల్టీ జోన్ ఆధారంగానే ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లుగానే 85% దాకా లోకల్ ఉంటుంది, మిగతా 15% లోకల్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అయితే పోస్టులు అయితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులన్నీ కూడా టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 4th లైన్లో కూడా అదే ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ షల్ ఇష్యూ ద నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఎక్స్పెన్షియల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ అయితే క్లియర్ అయితే చేసింది కాబట్టి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్. సో తెలంగాణ నుంచి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నథింగ్ బట్ టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ అనేది ముందుగా ప్రిపేర్ అయి ఉంటే సో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే సెట్ నెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సబ్జెక్ట్ అనేది ఈజీగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు జనరల్ పేపర్ పైన ఫోకస్ చేస్తే వాళ్ళకు ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళకు జనరల్ పేపర్ పైన అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ పేపర్ని కూడా కొంచెం ఫోకస్ చేసుకున్నట్లయితే మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మొత్తం 7 పాయింట్స్లలో ఇచ్చారు. సో ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఇచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కృష్ణారావు గారు అయితే ఈ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ సబ్జెక్టుకు సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూసుకుంటున్నట్లయితే టోటల్గా జూనియర్ లెక్చరర్ పోస్టులు అయితే 1392 ఉన్నాయి. ఇందులో మనం సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన క్లియర్గా కనబడుతుంది. అరబిక్ ఎన్ని ఉన్నాయి, బాటనీ ఎన్ని ఉన్నాయి, బాటనీ ఉర్దూ మీడియంలో ఎన్ని ఉన్నాయి, కెమిస్ట్రీ ఉర్దూ మీడియంలో డిఫరెంట్ సబ్జెక్టులు. సో ఉర్దూ మీడియంతో పాటు తెలుగు మీడియంలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. తెలుగు మీడియం ఈజ్ నథింగ్ బట్ ఆటోమేటిక్గా పేపర్ అయితే ఇంగ్లీష్ మీడియంలో రాయాల్సి ఉంటుంది మనము. సో దానికి అనుగుణంగా అయితే ఇక్కడ ఇచ్చారు. సో అన్నిటికన్నా ఎక్కువగా మ్యాథ్స్లో 154 ఉంటే ఇంగ్లీష్లో 153 ఉన్నాయి. సో అతి తక్కువగా ఫ్రెంచ్ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే జువాలజీకి సంబంధించి 128, ఫిజిక్స్ సంబంధించి 112. సో టోటల్గా వచ్చేసి 1392 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే లైబ్రేరియన్ పోస్టులు 40 ఇచ్చారు. అలాగే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు అయితే పీడీ పోస్టులు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి 91 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఇవన్నీ కలిపితే 1523 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి అండి 1523 పోస్టులు అయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో అతి తొందరలో ఫిల్ చేసే పోస్టులు అయితే ఇవన్నీ. అయితే దీంతో పాటు కూడా డిప్లొమా కోర్సెస్లలో పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా సంబంధించిన పోస్టులకు అయితే ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకున్నట్లయితే అవి టోటల్గా 544 వేకెన్సీస్కి అయితే వాళ్ళు అప్రూవ్ అయితే చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే సేమ్ ఇది కూడా 22 జూలై రోజు అయితే రావడం జరిగింది. సో ఒకసారి ఈ డీటెయిల్స్ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే అయితే ఈ పోస్టులన్నీ కూడా సేమ్ మల్టీ జోన్ ఆధారంగానే ఫిల్ చేస్తారు. అలాగే దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కూడా టీఎస్పీఎస్సీకి అప్పచెప్పడం జరిగింది. సో నాకున్న అవగాహన ప్రకారం మేబీ ఈ 2 నోటిఫికేషన్లు కూడా సేమ్ టైంలో రావడానికి అవకాశం ఉంటుంది. సో 2 ఒకటేసారి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కొంత అడ్వాంటేజ్ ఏంటంటే అందులో ఉన్న తెలుగు కొన్ని పోస్టులు అనేది ఇందులో కూడా సేమ్ ఉన్నాయి. సో అంటే వాళ్ళు ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్ కాబట్టి. సో ఆ పోస్టులు మనం ఒకసారి చూసుకుంటున్నట్లయితే సో అంతకన్నా ముందర ఇక్కడ ఇంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చినట్లనే ఎన్ని పోస్టులకి వాళ్ళు అప్రూవ్ ఇచ్చారు, అలాగే ఎవరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎవరికి ఇచ్చారని చెప్పేసి యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా అలానే రాశారు. సో అలాగే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత నోటిఫికేషన్లు క్లియర్గా ఇవ్వమని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఆ నోటిఫికేషన్ బాధ్యత మొత్తం టీఎస్పీఎస్సీకి అప్పచెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కె రామకృష్ణారావు గారి పేరుపైనే ఆర్డర్స్ అనేది రావడం జరిగింది, గవర్నర్ ఆఫ్ తెలంగాణ పేరుపైన. సో అలాగే దానికి సంబంధించిన ఇప్పుడు పోస్టుల వివరాలు ఖాళీలు అన్నీ చూసుకున్నట్లయితే
మనకు దానికి సంబంధించిన అవగాహన అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ గురించి మాట్లాడుకుంటే మనం ఎవరైతే మనకు నెట్, సిఎస్ఐఆర్ ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ మనకు ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా జనరల్ పేపర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఇందులో కూడా లెక్చరర్ పోస్టులు వచ్చేసి 491 ఉన్నాయి. 491 పోస్టులలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత్, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, డైలీ సైన్స్, డేటా సైన్స్, ఫిషరీస్, ఈ కామర్స్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సో అన్నిటికన్నా ఎక్కువ ఈసారి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ వాళ్ళకు అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ పోస్టులకి అయితే. అలాగే లైబ్రరీ పోస్టులు కూడా ఉన్నాయి, 24 ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్కి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే సంబంధించిన కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ కావడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కూడా ఇచ్చారు. పీడీ పోస్టులు అవి ఒక 29 అయితే ఉన్నాయి. సో ఇవన్నీ టోటల్గా కలుపుకున్నట్టయితే 544 అయితే అవుతాయి. సో ఇవి నోటిఫికేషన్ కూడా టీఎస్పీఎస్సీ నుంచి రావడం జరుగుతుంది. బట్ ఇచ్చేటప్పుడు మాత్రం మేబీ నాకు తెలిసినంత వరకు 2 నోటిఫికేషన్ సపరేట్గా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు సపరేట్గా, ఇవి సపరేట్గా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సపరేట్ రెండు నోటిఫికేషన్లు ఇచ్చి డిఫరెంట్గా ఎగ్జామ్ పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే పెట్టండి, చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ గుడ్ డే.